జనాలు. ఏదేమైనప్పటికీ ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. ఒకసారి మా పాస్టర్ గారు లేరనమాట. శుక్రవారం ఆ రోజు ఉపవాస ప్రార్థనకి వెళ్ళాను, పాటలు జరిపించాను. మొదట ప్రార్థన, పాటలు, జ్ఞానవాక్యం, వెన్నపాలు సమస్తం అయిపోయాయి. అయితే ఎన్నపాల తర్వాత ప్రార్థన చేస్తున్నాం అనమాట. ప్రభువా, ఇంతవరకు నేను ఎప్పుడు కూడా వాక్యం చెప్పలేదు, అటువంటిది ఈ ఉపవాస కూడికలో వాక్యం చెప్పాలని ప్రేరేపిస్తుంది. అయితే నేను ఏం చెప్పాలి ఏంటి అన్నది ఆ క్షణం ప్రార్థనలో ఉండి కన్నీరు విడిచి ప్రభువా ప్రార్థన చేస్తాను, ప్రభువా నువ్వు సహాయం చెయ్యి, నువ్వు మాట్లాడని. ఎందుకు అలా చేయవలసి వచ్చిందంటే, సాధారణంగా ఉపవాస ప్రార్థనకు ఒకరిద్దరు వస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి తక్కువ మంది వస్తారు. కాబట్టి పాస్టర్ గారు లేకపోయినా జస్ట్ ప్రార్థన చేసేసి పంపించడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఆ రోజు చాలామంది వచ్చారనమాట. నాకు ప్రార్థనలుండగా వాక్యం చెప్పాలని ప్రేరేపించి నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఎంతో హెల్ప్ చేశాడు ఆ రోజు. మొట్టమొదటిసారిగా నేను స్టేజ్ మీద అంటే బలిపీఠం దగ్గర నుంచి వాక్యం చెప్పిన వాక్యం అనమాట. ఈరోజు ఏం చదువుతాను నేను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి కూడా చదువుతాను, వినండి. నీవు హితబోధకులమైన సంగతులను బోధించుము. అలాగన వృద్ధులు, మితానుభవులు గలవారును, మాన్యులను, స్వస్థత బుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపం లేని వారై ఉండవలననియు, అలాగనే వృద్ధ స్త్రీలు, కొండిగత్తులను, మిగిలిన మద్యపాన శత్రులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యం దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థత బుద్ధి గలవారును, పవిత్రులు, ఇంట ఉండి పనిచేయవారును, మంచివారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారినై ఉండవలననియు బోధించుము. ఆమె మొదటిసారికి ఈ వాక్యం చెప్పాను అనమాట శుక్రవారం ప్రార్థనలో. అది నేను ముందు ప్రిపేర్ అవ్వలేదు, ఏం అవ్వలేదండి. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు చూపించింది, ఆ రోజు మాట్లాడాను. చాలా బాగా దేవుని వాక్యం చెప్పబడింది. అందరూ ఎంతో ఆత్మీయంగా బలము పొందుకున్నారు. స్త్రీలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి వాక్యాలు చెప్పుకోవాలి. ప్రైజ్ లార్డ్ అందరికీ. బాయ్.